అందరికీ శరణార్థులు మంచిగా ఉన్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి డిఎస్సి వాయిదేయాలన్నారు చదివేటోళ్ళు 10 కిలోమీటర్లు నడిచినా పట్టించుకోలే సర్కారోళ్ళు తిండి బంద్ చేసి దీక్ష చేసిండ్రు అన్నలు అక్కలు సీతక్క కోసం కేక్ కట్ చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు క్యాంటీన్ ఓపెన్ చేసిండు రేవంత్ గారు పిల్లలు అంటుండ్రు మా హాస్టల్ కు ఎప్పుడు వస్తారు ఎల్లమ్మ గుళ్ళ పొన్నం సారు అలక పెద్ద కుట్రనే ఉన్నదట దాని వెనక జంగు సైరన్ ఊదింది రాములమ్మ ఈ బాణం రేవంత్ అన్నకేనా అమ్మా ఈ పోలీసులకు ఏమైంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు మొన్నటిదాకా మంచిగానే ఉండే కదా ఈ నడుమనే ఎందుకు ఇట్లా చేస్తున్నారులా ఏమన్నా గాలి తగిలిందా ఎట్లా వాళ్ళు చేసే పనులు చూస్తా అంటే నిజంగానే ఏదో గాలి తగిలినట్టే అనిపిస్తున్నది ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలవాలంటే ఈ వార్త చూడండి తెలంగాణ పోలీసులు ఈ నడుమ బాగా తెలివికొచ్చినట్టున్నారులా కొత్త సర్కారు రాగానే అలా తెలివి మొత్తం వీళ్ళకి వచ్చినట్టున్నది అందుకే కావచ్చు అసలు పని ఇడిచిపెట్టి వేరే పని మీద పడ్డారు ఇక చూడండి ఇది ఉస్మానియా యూనివర్సిటీ డిఎస్సి పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని చదువుకునేటోళ్ళు నిన్నంతా లొలి వేసిండ్రు చార్మినార్ దగ్గర ఉన్న సిటీ కాలేజ్ కాంచెల్లి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దాకా నడుచుకుంటూ వచ్చిండ్రు పొద్దడి సంధి తిండి లేకున్నా కాళ్ళకు చెప్పులు లేకున్నా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిండ్రు సర్కారోళ్ళు ఏదో ముచ్చట చెప్పేదాకా ఈడికెళ్ళి పోయేదే లేదన్నారు సోమవారం రాత్రంతా బయటనే కూర్చొని ధర్నా చేసిండ్రు ఎప్పుడు ప్రతిసారి నిరసన తెలిపినా ఎంత మంది అరెస్ట్ అవుతారు ఎంత మందిని తరలిస్తారు ఎంత మంది ఏం ఘోషపడుతారు పోలీస్ అధికారులనే మీరు కన్ను ఒక నిర్ణయానికి రండి కదా తెలుస్తుంది వాళ్ళు మాకు బాధను కల్లారా చూస్తారు అర్ధరాత్రి 1 అవుతుంది 12:42 అవుతుంది ఈ టైం వరకు మేము మార్నింగ్ 11కి వచ్చి ఆల్రెడీ సిటీ కాలేజ్లో అరెస్ట్ చేసి పడేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా స్పందన లేదు కానీ మంగళవారం నాడు పోలీసులు ఏం చేసిండ్రో చూడండి దొంగలను ఉరికిచ్చి పట్టుకున్నట్టే డిఎస్సికి చదువుతున్న వాళ్ళను ఉరికిచ్చిండ్రు ఆడపిల్లలు మొగోళ్ళని చూడకుండా దొరకబట్టి గుంజుకపోయిండ్రు ఆర్ట్స్ కాలేజీ చుట్టూ మొత్తం పోలీసు వాళ్ళనే పెట్టిండ్రు చదువుకునేటోళ్ళు ఏడికి పోతే ఆడికి ఉన్న పోలీసు వాళ్ళందరినీ పంపుతున్నారు కానీ ఇంకో దిక్కు రాష్ట్రంలో మస్తు నేరాలు అవుతున్నాయి ఈ వారం 10 రోజులనే దగ్గర 20 మందిని చంపేసిండ్రు దొంగతనాలు వ్యవసాయం చేసేటోళ్ళ ఆత్మహత్యలు వాళ్ళ మీద దాడులు అవుతున్నాయి రోడ్ల మీద చిల్లరగాళ్ళ లొల్లి ఎక్కువ అవుతున్నది అయినా కానీ వాళ్ళను పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు డిఎస్సి పరీక్ష 3 నెలలు వాయిదా వేయాలని అడిగిన వాళ్ళను మాత్రం అరెస్ట్ చేసిండ్రు మొన్న కొలువులు పెంచాలని రోడ్డెక్కిన వాళ్ళను అరెస్ట్ చేసిండ్రు దొంగల కంటే హీనంగా చూస్తున్నారు మంచినీళ్ళు కూడా ఇయ్యకుండా తిప్పలు పెడుతున్నారు దొంగలను ఇడిచిపెట్టి చదువుకునే పిల్లగాల ఉసురు పోసుకుంటే ఏమొస్తుంది సార్ అని పబ్లిక్ అడుగుతున్నారు ఎవరన్నా బాధలున్నోళ్ళ దగ్గరికి పోయి జోకులేస్తే ఎట్లుంటది సావుకాడికి పోయి నవ్వుతే ఎట్లుంటది గలీజ్గా ఉంటది కదా తోడోడు బాధలుంటే మనం సంబరం చేసుకున్నది కూడా అట్లనే ఉంటది అందుకే ఎక్కడ ఎప్పుడు ఎట్లుండాలో తెలుసుకొని మనం చేయాలి కానీ అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే బేకార్ ఉంటది ఇగో ఈ వార్త అసంటి ముచ్చట మీదనే డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని నిన్న పొద్దడి సంధి అన్నలు అక్కలు మస్తు రోళ్ళు వేసిండ్రు తిండి లేకుండా ధర్నాకు కూసున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కాలేజీ కాడ రాత్రి నుంచి ఈ ధర్నా నడిచింది కానీ ఇగో చూడుండ్రి ఓ దిక్కు చదువుకునేటోళ్ళు ధర్నా చేస్తా అంటే ఇంకో దిక్కు కేకు కటింగ్లు అవుతున్నాయి ఇది అక్కడ చదువుతున్న వాళ్ళది కాదు మంత్రి సీతక్క మేడం ఉన్నది కదా ఇవాళ మేడం పుట్టినరోజట అందుకే ఇగో ఇట్లా కేక్ కట్ చేసిండ్రు చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నారు కానీ నిన్నటి సంధి తిండి నీళ్లు లేక లొల్లి చేసేటోళ్ళ దగ్గరికి పోయి మాత్రం ఎవరు మాట్లాడలే పుట్టినరోజు చేసుకుంటున్న మేడం మాట్లాడలే మేడం పుట్టినరోజుకు కేక్ కట్ చేసిన వాళ్ళు మాట్లాడలే అలా పాటలు కూడా ఎవ్వరు వాళ్ళ దగ్గరికి పోయి పలకరియలే కానీ ఆడనే ఇట్లా కేకులు కట్టింగ్ చేసి పుండు మీద కారం చల్లినట్టే చేసిండ్రు
ఒక్క పాడు నా మాట ఇనుండ్రి. మీ మంచి కోరి చెప్తున్నా, మీ మీద గౌరవంతో చెప్తున్నా. మీకెందుకు సార్ అన్ని కొలువులు? ముఖ్యమంత్రి కొలువే పెద్ద తలకాయ నొప్పి. మీదికెళ్ళి ఇంకో 4-5 నెత్తిన పెట్టుకొని లేనిపోని తిప్పల పడుతున్నారు. జల్దిన వాటిని దించేయండి. మీరు రాష్ట్రం కోసం ఇన్ని తిప్పల పడతా అంటే చూడలేకపోతున్నాం. పాపం రేవంత్ సారు ఒక్కడే ఎన్ని పనులు చేస్తాడు చెప్పుండ్రి. మనకు ఒక్క పని చేసుడే చక్కగా కాదు, కానీ సారు 10 పనులు నెత్తిన పెట్టుకున్నాడు. రాష్ట్రం మీద, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దాని మీద సారుకు మస్తు ప్రేమ ఉన్నది కావచ్చు, అందుకే అన్ని పనులు ఒక్కడే చేస్తున్నాడు. కానీ అయితదా చెప్పుండ్రి? సారు ఓ పనిలో బిజీగా ఉంటే ఇంకొక ఆగమైతున్నది. మొన్న క్రికెట్ లా ప్రపంచ కప్ గెలుచుకొచ్చిండు కదా, అందులో మన హైదరాబాద్ ఆయనే సిరాజ్ ను ఇలా ఇంటికి పిలిచి మాట్లాడిండు, మంచిగా సన్మానం చేసిండు. సారేమో ఈ బిజీలుంటే అందరేమో గా డిఎస్సి వాయిదా వేయాలని లొల్లి చేసేటోళ్ళతోని మాట్లాడవా, గ్రూప్ పరీక్షల కోసం కొట్లాడేటోళ్ళతోని మాట్లాడవా అని మాటలనైతే మంచిగా లేదుల్లా. ఇక సారేమో పెద్ద పెద్ద కంపెనీలతోని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రులతోని మీటింగుల్లా బిజీగా ఉన్నాడు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే పని కూడా సారే నెత్తిన పెట్టుకున్నాడు. సారేమో ఇట్లా ఇరామ్ లేకుండా పని చేస్తా అంటే బడి పిల్లలకు తిండి మంచిగా లేక దావకాల్లో వాడుతున్నారట. ఒక్క మాట సమజ్గాక అడుగుతున్నా, అసలు బడిలో తిండికి రేవంత్ సార్కు ఏం సంబంధం చెప్పుండ్రి? సారేమన్నా పోయి వండుతున్నాడా, లేకపోతే సారును పోయి వండి పెట్టమని చెప్తున్నాడా? సారుల ఇంట్లో రోజు బిర్యానీలు తిన్నా హాస్టళ్లలో పిల్లగాళ్ళకు ఏది పెట్టాలనో అదే పెడతారు, లేకపోతే సారు 3 పూటలు తినేటి తీసుకుపోయి పిల్లగాళ్ళకు పెట్టమంటారా? ఈ అన్నది ఇంకా గమ్మతున్నది ముచ్చట. ప్రైవేటు బడులు ఫీజు ఎక్కువ అడుగుతున్నారు. ఏరే బడికి పోతానంటే పోనిస్తలేదని ఒక అన్న హైదరాబాద్ నాగోళ్ళ ఇట్లా షెడ్డి బాడీని వేసుకొని బడి మొగట కూస్తున్నాడు. రేవంత్ సార్కు టైం దొరికితే అప్పట్లో చెప్పినట్టు ప్రైవేటు బడుల ఫీజులు తక్కువ చేస్తుండే కావచ్చు, కానీ సారు గడియ రికాం లేకుండా పని చేస్తుంటారు. ఈసోటి ఉద్దర ముచ్చట్లను సార్కు రుద్దుదామని చూసుకుంటా ఊకోం. ఏమనుకుంటున్నారో? సార్కు టైం దొరికినప్పుడు చదువుల మంత్రి అవుతాడు, అటెనక పోలీసు వాళ్ళ మంత్రి అవుతాడు. దేనికైనా టైం ఉండాలి కదా. రేవంత్ సార్కు ఊరంటే ఎంత ప్రేమ. టైము దొరికితే చాలు ఊరికి పోతాడు. ఊరు కోసం ఏదో ఒకటి చేసి వస్తాడు. ఓ 100 కోట్లో 1000 కోట్లో ఇచ్చి వస్తాడు. ఊరు మీద గంత పాయడం ఉంటది సార్కు. ఇవాళ మళ్ళీ పారిపోయిండు, మళ్ళొకటి ఓపెనింగ్ చేసి వచ్చిండు. సరే చేస్తే చేసిండు గాని మా సంగతి ఏందని ఇంకొందరు అడుగుతున్నారు. అదేందో అరుచుకుందాం పాండ్రి. ముఖ్యమంత్రి రేవంత్ సారు మళ్ళీ పారి సొంతూరుకు పోయిండుల్లా. మహిళా శక్తి క్యాంటీన్లని పెట్టిస్తున్నారు కదా ఆడిబిడ్డలతోని. మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా పెట్టిండ్రు. దాన్ని ఓపెనింగ్ చేసి మంత్రి సార్లతో కలిసి ఆడనే కడుపు నిండా తిన్నాడు. మంచిగున్నదని వాళ్ళను మెచ్చుకున్నాడు. ఈ అక్కలతో పెట్టిస్తున్న క్యాంటీన్లకు పోయి తింటున్నారు గాని మా హాస్టళ్లకు ఎప్పుడొచ్చి తింటారని గురుకుల బడులు కాలేజీలో చదివే పిల్లగాళ్ళు అడుగుతున్నారు. ఈ నడుమ ఏ గురుకుల బడి చూసినా ఫుడ్ పాయిజన్ అవుతున్నది, పిల్లగాళ్ళ పానం ఖరాబ్ అవుతున్నది. అప్పట్లో 1-2 పిల్లగాళ్ళ పానం కూడా పోయింది. దీని మీద వాళ్ళ అమ్మా నాయనలు మస్తు లొల్లి చేసినా సర్కారు వాళ్ళు పట్టించుకోలే. సర్కారు పెద్ద మనిషి చదువుల మంత్రి రేవంత్ సారే అడుగుతలేడు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు అనుకున్నారో ఏందో. తిండి రోజుకింత అధ్వానమే అవుతున్నదట. ఇక చూడండి, మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల బడిలా పొద్దుగాల ఉప్మా చేసి పెడితే అందులో బల్లి పడ్డదట. అది తిన్నోళ్ళందరికీ పానం ఖరాబ్ అయ్యే వరకు ఇగో ఇట్లా తీసుకొచ్చి దావకాన్లో షరీక్ చేసిండ్రు. శానా బడుల్లా ఇట్లనే అవుతున్నది. అయినా సీఎం సారు పోతలేడు. బీసీ మంత్రి, ఎస్సీ మంత్రులు కూడా పోతలేరు. దీని మీద అందులో చదివే పిల్లగాళ్ళు వాళ్ళ అమ్మా నాయనలు మస్తు గరం అవుతున్నారు. ఊకే పబ్లిసిటీ చేసుకునే కాడికే కాదు, అప్పుడప్పుడు మా అసొంటోళ్ళ తిప్పలు తీర్చడానికి కూడా రాందని అడుగుతున్నారు. ఇప్పుడు మన ఇంట్లో అలిగితే ఓ పద్ధతి ఉంటది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికో పోయినప్పుడు అలిగినా ఏదో అనుకోవచ్చు.
చుట్టాల ఇంటి కాడ అలిగినా ఓ లెక్క ఉంటది, లాస్ట్కు దోస్తుల కాడ అలిగినా ఓ పద్ధతి ఉంటది. ఇక పెళ్ళైనాక పెళ్లి పిల్లగాడు అలగబోతాడు, అది వెనకటి నుంచి వస్తున్న పద్ధతి. కానీ ఇగో వీళ్ళని చూస్తే నవ్వాలనో ఏడవాలనో సమజైతలేదు, ఎప్పుడు ఎక్కడ ఎట్లా అలుగుతారో తెలుస్తలేదు. ఇదంతా మన బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ గురించేనుల్లా. సార్ కోపం ఎట్లుంటదో అప్పట్లో చూసినాం కదా. ఇప్పుడు అలుగుడు కూడా చూపెట్టిండు సారు. చూడుండ్రి అలిగి ఎట్లా గోడ మీద కూర్చున్నాడో. మంత్రి కొలువులున్న సార్కు కుర్చీ కూడా వేయలేదా? పక్కకే మేయర్ మేడం కూడా ఉన్నది కదా అని చూస్తున్నారా? ఇది బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి. ఇవాళ అమ్మవారి లగ్గమైంది. మేయర్ మేడం కలిసిపోయిండ్రు, కానీ వీళ్ళు రాగానే ఎదురుగా ఊరుకొచ్చి లోపలికి పిలుచుకోలేదట. అందరి లెక్క మందిలో పంపిస్తారా అని మస్తు గరమైండ్రు. ఇద్దరికిద్దరు అలిగి ఇగో ఇట్లా రోడ్డు నడిమిట్లున్న డివైడర్ మీద కూర్చున్నారు. కలెక్టర్ వచ్చి బతిలాడినా సారు ఆడికెళ్ళి లేవలేదు. అందరూ ఆఫీసర్లు వచ్చి తిప్పల పడితే సారు మేడం ఆడికెళ్ళి కదిలిర్రు. కానీ పొన్నం సారు మీకు ఏడ అలగాలనో ఏడ అలగకుండా ఉండాలనో కూడా తెలియదా? ఎవరన్నా గుడికి పోయి అలుగుతారా? మనసుల భక్తి ఉంటే ఎల్లమ్మ తల్లితానికి పోయి మనసు నిండా మొక్కుకొని వస్తారు. కానీ ఇట్లా నన్ను సప్పులతోని తీసుకుపోలే, సక్కడి పీటలేయలే, దండలేయలే, శాల్వలు కప్పలేదని అలుగుతారా? అయితే గీతే మన మొక్కులు మంచిగా లేవని అమ్మవారే అలగాలి. తల్లికి మనసు శాంతి అయ్యేటట్టు బోనం ఎత్తి మొక్కాలి. కానీ మీరు ఇట్లా గుడికానికి పోయి అలుగుడేందని సారని సోషల్ మీడియాలో అందరూ అరుచుకున్నారు. ఇవన్నీ సారు చూసినట్టున్నాడు. ఏహే నేను అలగలే, అందరూ పబ్లిక్ ఉన్నారని పక్క కూర్చున్నారని చెప్పుకొచ్చిండు సారు. ఇండ్లలో కూడా మనం ఇట్లనే అలుగుతాం. ఎవరన్నా ఏమన్నా అంటే ఏహే నేనెందుకు అలిగినానని ఉల్టా మాట్లాడతాం కదా. ఆమె డైలాగులు చెప్తే అందరూ పరేషాన్ అయి చూస్తారు. ఫైటింగ్ చేస్తే ఆహా ఓహో అంటారు. తుపాకీ పట్టినా ఖాకీ డ్రెస్ వేసుకున్నా ఆ మేడానికి క్రేజ్ వేరే లెవెల్ ఉంటది. పవర్ఫుల్ లేడీ, పవర్ బ్రాండ్ అంటే ఆ మేడమే యాదికొస్తుంది. అసొంటి మేడం చాలా వద్దుల సంధి సప్పుడు వేస్తలేదు. కానీ నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అగో ఈ మేడం ఎందుకు ఇట్లా పెట్టిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. 3 రంగుల జెండా మీద రాములమ్మ జంగు మొదలు పెట్టినట్టే కనిపిస్తున్నది. మొన్న చంద్రాలు సారు రేవంతన్ సారు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు కదా. అటెనక చంద్రాలు సారు పార్టీలతో కూడా మీటింగ్ పెట్టుకుండు. దీని మీద మేడం మస్తు గరమైంది. చంద్రాలు సారు రాష్ట్రానికి మంచి చేసడానికి రాలేదు, రాజకీయం చేసడానికే వచ్చినట్టే అనిపిస్తున్నదని చెప్పింది. తెలంగాణలో కూడా పువ్వు పార్టీ సైకిల్ పార్టీ రెండు కలిసి రాజకీయం చేయాలని చూస్తున్నాయన్నది. అదే నిజమైతే మళ్ళీ పారి తెలంగాణ ఉద్యమం చేసుడు పక్కా అని రాసుకొచ్చింది. ఇంకో ముచ్చట కూడా చెప్పిందుల్లో రేవంతన్ సారు పాలన మంచిగుండదని చంద్రాల సారు అంటున్నాడు. అసలు మళ్ళా ఇక్కడి సైకిల్ పార్టీని మళ్ళా నిలబెడతామని చెప్పుడేందని అడిగింది. అవును నిజమే కదా, అలా శిష్యుడు మంచిగానే పాలిస్తున్నాడని చెప్పినప్పుడు మళ్ళా సైకిల్ పార్టీ రావాల్సిన అవసరం ఏమున్నది? అంటే శిష్యుడి సీటుకు గురువు ఎసరు పెడుతున్నాడా, లేకపోతే గురువు శిష్యుడు కలిసి ఏమన్నా సాటు మాట ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారా అనే అనుమానం అయితే వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ లో ఉండుకుంటేనే రాములమ్మ పెద్ద బాంబే వేసింది పోండ్రి.